అగనంపూడి టు రాజమ్మ జర్నీ అయితే చూసేయండి. జర్నీ అయితే బాగానే ఉంది, కానీ మా చిన్నోడు మా పెద్దోడు అయితే బాగా గొడవ చేసేసారు. మాకైతే జర్నీ బాగానే ఉంది, కానీ ఇంకా చిన్నోడు పెద్దోడు అయితే మాత్రంగా ఒకవైపు వర్షం ఇంకొక వైపు వేడికైతే బాగా ఏడ్చేశారు. ఇంక మొత్తానికి అయితే వైజాగ్ బస్ స్టాప్కి అయితే వచ్చి రాజం బస్సు అయితే ఎక్కేసాం. ఇంకా బస్సు ఎక్కాక అయితే మాత్రం మొత్తం ట్రాఫిక్ అయిపోయింది వైజాగ్ అంతా. ఆంధ్ర యూనివర్సిటీ ఇదైతే ఇంకా హనుమంతవాక వచ్చేసరికి అయితే హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ అయ్యి బస్సు అయితే హాఫ్ అన్ అవర్ అయితే ఆపేసేసారు. ఇంక మొత్తానికి నెమ్మదిగా ఏదో ఒక విధంగా ఇంటికైతే చేరుకున్నాం. ఇంటికి చేరుకునేసరికి అయితే నైట్ 10 అయితే అయ్యింది. ఇంటి దగ్గర అగనంపూడి దగ్గర 5కి స్టార్ట్ అయితే ఇంకా మా ఊరు వచ్చేసరికి నైట్ 10 అయ్యింది. అనంతపురం వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అనంతపురం దాటాక అయితే మాత్రం హైవే మీద స్పీడ్ తీశారు బస్సు అయితే. ఇంకే స్పీడ్ తీసినా ఇంటికి వచ్చేసరికి బాగా టైం పట్టేసింది. మొత్తానికి మా జర్నీ అయితే మాత్రం బాగానే జరిగింది, కానీ కొంచెం మా చిన్నోడితో మాత్రం ఇబ్బంది అయ్యింది. మొత్తానికి మేమైతే రాజం వచ్చేసరికి అయితే మా శేఖర్ అయితే బండి పట్టుకొని ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఇంకా రెడీగా ఉండేసరికి మేమైతే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 10 అయింది. ఇది వీడియో. బాయ్ బాయ్.